నీ గుడిలో ప్రమిదను నేనై వెలుగునివ్వాలి కలకాలం. నీ గుడిలో ప్రమిదను నేనై వెలుగునివ్వాలి కలకాలం. నీ ఒడిలో గువ్వను నేనై ఒదిగిపోవాలి చిరకాలం. ఒదిగిపోవాలి చిరకాలం. నీ గుడిలో ప్రమిదను నేనై వెలుగునివ్వాలి కలకాలం. మట్టి ముద్ద కుమ్మరిని ప్రశ్నించునా, ఎందుకు నన్నిలా మలిచావని. మట్టి ముద్ద కుమ్మరిని ప్రశ్నించునా, ఎందుకు నన్నిలా మలిచావని. మట్టి ముద్దను నా మంచి యేసువా పాడుకోవాలి కలకాలం. నీ గుడిలో ప్రమిదను నేనై వెలుగునివ్వాలి కలకాలం. నీ ఒడిలో గువ్వను నేనై ఒదిగిపోవాలి చిరకాలం. ఒదిగిపోవాలి చిరకాలం. ఈనాటి ఉద్దేశాలు ప్రకటిస్తున్నాము. కర్నూలు మేత్రాసనం లూర్దుమాత కథీడ్రల్ విచారణ గురుశ్రీ కోలా విజయరాజు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభువు దీవెనలు ఎల్లప్పుడూ అనుగ్రహించాలని కోరుతూ తండ్రిగా కృతజ్ఞ కోలా శిఖామణి, సిస్టర్ కోలా తెరీసా మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్య పూజ బలిని సమర్పిస్తున్నారు. గురుశ్రీ తిరుమల రెడ్డి పాపయ్య స్వాముల వారు జ్ఞానస్నాన దినోత్సవాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ దేవుడు తనకు అనుగ్రహించిన వరాలకు, దైవాంకిత జీవితంలో తోడ్పాటుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నిండు నూరేళ్లు దేవుని సేవలో జీవించే భాగ్యాన్ని అనుగ్రహించమని కోరుతూ ఈ దివ్య పూజ బలిని తిరుమలరెడ్డి పాపయ్య స్వామిగా నేనుగా ఈ పూజను సమర్పిస్తున్నాను. నల్గొండ మేత్రాసనం హుజూర్ నగర్ విచారణలో జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న శ్రీమతి గాదె పావని గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని మరియు వైవాహిక జీవితంలో దేవుడు చేసిన అనేక మేలులకు కృతజ్ఞతగా భర్త గాదె అశ్వంతరెడ్డి, కుమారుడు విశ్రాంత్ అరుళ్ రెడ్డి, తల్లిదండ్రులు తుమ్మా కస్పారెడ్డి, రోస్ మేరీ, తమ్ముడు పవన్ కుమార్ రెడ్డి గారు ఈ దివ్య పూజ బలిని సమర్పిస్తున్నారు. పోతే ఈ పూజా బలిని గురుశ్రీ తిరుమల రెడ్డి పాపయ్య స్వామి వారి సుదీర్ఘ యాజకత్వానికి దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ క్రీస్తు శిష్యులు పెంటారెడ్డి శౌరీలమ్మ కుటుంబ సభ్యులు, పాపయ్య స్వామి పాపిరెడ్డి స్వామి వారి అక్క శౌరీలమ్మ కుటుంబ సభ్యులు ఈ దివ్య పూజ బలిని సమర్పిస్తున్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మా నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, ఈ దినం ఆగస్టు 10 నాకు జ్ఞానస్థానం ఇచ్చిన రోజు 1925. 1925 జూన్ 10వ తారీఖున జన్మిస్తే
ఆనాడు విచారణ గురువులు అక్కడ లేరు కనుక ఫిరంగపురం నుంచి రావాలి కనుక 2 నెలలకు వస్తే 2వ నెలలో ఈ బాప్తిజం ఇప్పించారు కనుక ఈనాడు ఈ స్వామి ఈ దేవుడు మన తండ్రి యేసుక్రీస్తు ద్వారా ఈ దీర్ఘ ఆయుస్సుని ఇచ్చారు కనుక కృతజ్ఞత తెలుపుకోవాలని దేవుని ప్రేరణతో ఈ సంకల్పం కలిగింది. నా అల్లుడు పెంటాడి ప్రకాష్ రెడ్డి ద్వారా ఈ దివ్యవాణి యాజమాన్యంతో సంప్రదింపులు జరిగి మీరు ఒప్పుకున్నారు. వీరి యొక్క సెలవుతో ఈ పూజ బలిని నేను సమర్పించబోతూ ఉన్నాను కనుక ఇప్పుడు చెప్పిన ఉద్దేశముల కొరకును ఈ దివ్యవాణి అభివృద్ధి కోసం దివ్యవాణికి తోడ్పడే ప్రతి ఒక్కరికి వారి తలంపులు నెరవేరాలని ఈ దివ్యవాణికి ఎందరో సహాయపడి కలకాలంగా ఈ 2 రాష్ట్రాలకే కాకుండా ప్రపంచంలో సందేశం అన్ని దేశాల్లో వినున్నట్లు చేయాలని కోరుకుంటూ ఇది కూడా ప్రత్యేకంగా మన దివ్యవాణి అభివృద్ధి కోసం ఇది కలకాలం జరగాలని కోరుకుంటూ ఈ పూజ బలిని యోగ్యముగా నెరవేర్చగలలకు మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని సహోదరి సహోదరుల మీతోను మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని ఇది నా తప్పు నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మన దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ఏలిన వారి దయ చూపండి, క్రీస్తు వారి దయ చూపండి, ఏలిన వారి దయ చూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు పునీత లారెన్స్ నీ మీద అత్యంత ప్రేమను కలిగి ఉండునట్లు చేసి తిరిగి తద్వారా అతడు ఎంతో విశ్వసనీయమైన సేవలు అందించి విజయోత్సవంతో వేదసాక్షి మరణమును పొందెను. మేము కూడా అతని వలె నిన్ను అధికముగా ప్రేమించి అతను బోధించిన దానిని పాటించున్నట్లు మాపై కృప చూపండి. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఏ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత లారెన్స్ గారి పండగ. మొదటి పట్టణము పునీత చిన్నప్ప గారు కొరంథీలకు రాసిన 2వ లేఖ 9వ అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనం వరకు. సంతోషంతో దానమోనర్చు వారిని దేవుడు ప్రేమించెను. సహోదరులారా, విత్తనములు కొలదిగా చల్లిన వానికి కొలది పంటయే పండును, ఎక్కువ విత్తనములు చల్లిన వానికి ఎక్కువ పంట పండును. ఇది జ్ఞాపకము ఉంచుకొనుడు. కావున చింతతో కానీ ఒత్తిడి వలన కానీ కాక ప్రతి వ్యక్తియు తనకు తోచినట్లుగా దానమనర్చవలెను. సంతోషంతో దానమనర్చు వానిని దేవుడు ప్రేమించును. మీ అవసరముల కంటే ఎక్కువగా దేవుడు మీకు ఇయ్యగలడు. కనుక మీరు సర్వదా అవసరమైనంత కలిగి ఉండుటయే కాక ప్రతి ఉచిత కార్యమునకు అవసరమైన దానికంటే ఎక్కువ కలిగి ఉందురు. పేదలకు ఆయన ఉదారముగా ఇచ్చును. ఆయన దయ సర్వకాలమునకు ఉండును అని పరిశుద్ధ గ్రంథం పలుకుచున్నది. విత్తువానికి విత్తనములు, తినుటకు రొట్టె సమకూర్చు దేవుడు మీకు ఎన్ని విత్తనములు కావలెను అన్నీయూ సమకూర్చి వానిని వర్ధిల్లజేసి మీ ఉదార గుణముల వలన మంచి పంట పండునట్లు చేయును. ఇది ఏలిన వారి వాక్కు.
మలచుము మార్చుము నా యేసయ్యా ఈ పాపి హృదయము నీదు పరిశుద్ధ మందిరంగా మలచుము మార్చుము నా యేసయ్యా ఈ పాపి హృదయము నీదు పరిశుద్ధ మందిరంగా విత్తనం నశించాలయ్యా అది చెట్టుగా మారాలంటే విత్తనం నశించాలయ్యా అది చెట్టుగా మారాలంటే ఈ దేహం నశించాలయ్యా నీ జీవమును పొందాలంటే ఈ దేహం నశించాలయా నీ జీవమును పొందాలంటే కల్వరిలో బలిగా నిన్నే అర్పించిన నా యేసు కరిగించు రూపొనరించు నీలాగా నన్ను మార్చు యేసు 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 కరిగించు రూపొనరించు నీలాగా నన్ను మార్చు హల్లెలూయా 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 ప్రభువు మీతో నుందురుగాక మీ ఆత్మతోనూ ఉందురుగాక పునీత యోహాను వ్రాసిన శుభవార్తలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక యోహాను వ్రాసిన శుభవార్త 12వ అధ్యాయం 24వ వచనం నుండి 26వ వచనం వరకు. యేసు అంద్రెయ ఫిలిప్పులతో ఇట్లనెను, నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమనా, గోధుమ గింజ భూమిలో పడి నశించునంత వరకు అది అట్లే ఉండును, కానీ అది నశించిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును, కానీ ఈ లోకమున తన ప్రాణమును ద్వేషించువాడు దానిని నిత్య జీవనమునకై కాపాడుకొనును. నన్ను సేవింపగోరువాడు నన్ను అనుసరించవలెను, అప్పుడు నేను ఉన్న చోటుననే నా సేవకుడును ఉండును. ఎవడైనను నన్ను సేవించిన ఎడల వానిని నా తండ్రి గౌరవించును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ ఆగస్టు 10వ తారీఖున ఒక వేద సాక్షి క్రీస్తు కోసం తన ప్రాణాలని అర్పించాడు. ఆయనే పునీత లారెన్స్ డీకన్. మొదటి శతాబ్దాలలో 2-3 శతాబ్దాలలో ఇటలీ పాలన కింద వేదహింసలు అనుభవించారు. అంతకుముందే 6th
రెండవ పాపు గారు వారు ఒక పూజ సమయంలో వారిని చంపడం జరిగింది. అదే రాజు ఈ లారెన్స్ను కూడా నలుగురు డీకలను అదైన తర్వాత 4 రోజులకు చంపడం జరిగింది. ప్రాణాలైతే ఇచ్చారు, కానీ మేము నీకు ఆరాధనకి మేము స్వామిని తప్ప మరొక దేవుడు మాకు లేరు, ఆయనే మాకు సర్వస్వం, ఏదైనా మీరు చేసుకోండి, త్యాగం ఆయన కోసం అని ప్రాణార్పణ చేశారు. వారిని గురించి విందాం. ఇప్పుడు ఏమంటున్నాడు? నన్ను ప్రేమించువాడు నా ప్రాణము వేస్తాడు. అలాంటి యొక్క విశ్వాసం, వాడు నా తండ్రి అట్టివాడిని స్వీకరించును, నా ద్వారా నిరంతరం నిత్య జీవం పొందగలుగును. ఈ లోకములో ప్రేమను జీవమును కోరుకునేవాడు పోగొట్టుకుంటాడు, నిత్య జీవితం పొందాడు. అలాంటి వాళ్ళు లారెన్స్ ఒక్కడు. ఈనాడు ఈ పూజలో పాల్గొంటున్న మనం, నేనుగా 93 సంవత్సరాల జీవితం నాకు ఇచ్చాడు ఆ దేవుడు, ఎనలేని స్తోత్రాలు ఆయనకు చర్పించాలి. అందుకే ఈ ప్రేరణ, అందుకే అయిన వారితో కలిసి ఈ పూజ, అందుకే అయిన వారితో కలిసి త్యాగం చేద్దాం, జీవితాన్ని స్వామికి అంకితం చేద్దాం, నిలబడదాం. ఎన్ని కష్టాలు వచ్చినా అలాంటి కుటుంబం ఈ కుటుంబం, పెంటాటి వారి కుటుంబం మా కుటుంబం. ఆ తేజస్సు ముందుకు సాగుతూ ఇక్కడ సిబ్బంది ఈ దివ్యవాణి ద్వారా ప్రపంచానికి క్రీస్తు సందేశాన్ని, ఈ కలియుగం ఇక స్వామి చెప్పినట్టుగా లోకాంచానికి సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు రేపు అన్నట్టుగా ఆనాడు చిన్నప్పుగా అదిగో వచ్చా క్రీస్తు, అదిగో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాము కనుక జరుగుతున్నటువంటి వాటిలో ఇప్పుడు వచ్చిన తెలుగు కనుక తయారుపడి ఎన్ని కష్టాలు అనుభవించి ప్రపంచంలో యేసు రాజ్యం లోకమంతా ఆయన వెలుగు వెలగాలని కోరుకుంటూ మనం ఆయన బాటలో నింపడానికి ఎన్ని కష్టాలు వచ్చినా ఈనాడు మనకు ఈ లారెన్స్ ఒక ఆదర్శంగా ఉండి ఆయన బాటలు నడిచి స్వామి చెప్పినట్టుగా ఆయన బిడ్డలుగా తరిద్దాము. ఆమెన్. సహోదరి సహోదరులారా, ఈ పూజలో మనం విశ్వాసుల ప్రార్థన చేసుకుందాం. మన ప్రపంచ జగద్గురు అయిన ఫ్రాన్సిస్ పాప గారికి, అధిమేత్రాసన మేత్రం తుమ్మా బాలగారికి, తదితర మేత్రాలకు వారికి దీవించి కాచి కాపాడాలి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఈ దివ్య వాణి ప్రసారాలు సునాయాసంగా ఎలాంటి ఒడిదుడుకు లేకుండా సాగిపోవాలని, ఈ దివ్యవాణికి సహాయపడేటువంటి ప్రతి ఒక్కరిని దీవించి వారి తలంపులు నెరవేరినట్లుగా వారు ఆర్థికంగా స్థిరంగా ఉండి స్థిరంగా సహాయపడి ఈ దివ్యవాణి ద్వారా దేవుని సందేశాన్ని, రక్షణ సందేశాలకు అందించినట్లుగా ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఈనాడు కర్నూలు మేత్రాసనం నుంచి లూర్దుమాత కథీడ్రల్ విచారణ గురువు కోసరం, తిరుమల పాపయ్య స్వామి కోసరం, గుంటూరు నల్గొండ మేత్రాసనం హుజూర్ నగర్ నుంచి జన్మించిన వేడుకలు జరుపుకుంటున్న గాదె పవన్ గారికి శుభాకాంక్షలు. అలాగే వీరందరికీ దేవుని యొక్క దీవులు కలకాలు రావాలని కోరుకుంటూ, ఇప్పుడు ఇక్కడ ఉన్నారు మనం కూడా ప్రత్యేక కోరికలు దేవుని ఎదురు పెట్టి ఈ మా మనవులని క్రీస్తు ద్వారా తండ్రి మాకు దయచేయండి. ఆమేన్. ప్రీతితో గైకొనుము దేవా దేవా, నా ఈ ప్రేమ కానుక సంప్రీతితో గైకొనుము దేవా దేవా, నా ఈ ప్రేమ కానుక
కృతజ్ఞతార్చన ప్రీతితో గైకొనుము దేవా దేవా నాయి ప్రేమ కానుకా. పేరు పెట్టి పిలిచి నన్ను యాజకత్వపు వరమునిచ్చి పేరు పెట్టి పిలిచి నన్ను యాజకత్వపు వరమునిచ్చి నీ కుమారుగా మలిచి నన్ను నీదు సేవలు నిలిపినావు. నీ కుమారుగా మలచి నన్ను నీదు సేవలు నిలిపినావు. అందుకే కృతజ్ఞతార్చన అందుకే కృతజ్ఞతార్చన ప్రీతితో గైకొనుము దేవా దేవా నాయి ప్రేమ కానుకా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరునికి ప్రీతికరమగున్నట్లుగా ప్రార్థించండి. ప్రభువు వారి నామస్తుతి మహిమల కొరకును మన యొక్క వారి సత్య సభకు ప్రయోజనముల కొరకును ఈ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, పునీత లారెన్స్ ఉత్సవ సందర్భమున మేము సంతోషముతో సమర్పించు అర్పణలను అనురాగముతో స్వీకరింపు. మేము నిర్వహించి దివ్య కార్యము మా రక్షణకు ఉపకరించున్నట్లు దయచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఈలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోట నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా వేద సాక్షి అయిన పునీత లారెన్స్ క్రీస్తు వారిని నామం మహిమ కొరకు తన రక్తమును దారపోసెను. ఈ విధముగా అతని మరణమునందు మీ మహాకార్యములు ప్రత్యక్షమగుచున్నవి. బలహీనులకు నీ శక్తి నొసగి నీ పరిపూర్ణతను రుజువు చేయుచున్నావు. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వారు నీకు ఉత్తమ సాక్షులుగా ఉండునట్లు అనుగ్రహించుచున్నావు. కావున స్వర్గపు శక్తులతో ఏకమై మేము భూమిపై నిన్ను నిరంతరము పూజించుచు నీ ఘనతను ఎల్లప్పుడూ స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధులు 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 దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. పరలోకమును భూలోకమును పరలోకమును భూలోకమును
మహిమతో నిండియున్నవి, మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ఏలిన వారి నామమున, ఏలిన వారి నామమున. వేంచేసెడివారు, వేంచేసెడివారు ఆశీర్వాదితులు, ఆశీర్వాదితులు. హోసానా, 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే కనుక నీ పవిత్ర కార్యము ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములగునుగాక. వారు పాటుబడుకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుతూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడును నా శరీరము. చేతులెత్తి స్తుతించెదము, చేతులెత్తి స్తుతించెదము ప్రభువా, ఆరాధించెదము. ఆ విధమున భోజనానంతరము పాత్రమును అందుకుని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకి చుట్టూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. శిరము వంచి స్తుతించెదము, శిరము వంచి స్తుతించెదము ప్రభువా, ఆరాధించెదము, ఆరాధించెదము. ఇది విశ్వాస రహస్యము. యేసువాయి అప్పమును భుజించునప్పుడెల్లా ఈ పాత్రము నుండి పానము చేయునప్పుడెల్లా మీరు మరల వచ్చు వరకు మీ మరణమును చాటెదము, మీ మరణమును చాటెదము యేసువా. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సుయప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీ పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతను వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా పాపుగారైన ఫ్రాన్సిస్ పాపు గారిని, తుమ్మా బాల పీఠాధిపతిని, గురువులందరితో కూడా మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుడు. ఈనాడు ఈ పూజను పెట్టించు వారందరి కోసరం ఈ దివ్య పూజలో వారికి కావలసిన కృపావరములను ప్రసాదించండి తండ్రి. ఉత్తారమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ స్మరించుడు. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకును మా అందరికీ దయచూపుడు. దేవుని కన్నతల్లి మరియమ్మతోనూ ఆమె భర్త యోసేపు గారితోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ
మాకు నిత్య జీవములో భాగము దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనలో ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పాలించు ప్రభువా. ఆమెన్. ప్రభువు శాంతి మీ ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో నుండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకమేక పాపములను పరిహరించిన వారు, గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడు కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరం, క్రీస్తు శరీరం, క్రీస్తు శరీరం, క్రీస్తు శరీరం, క్రీస్తు శరీరం, క్రీస్తు శరీరం. ప్రేమ, దేవుని ప్రేమ, ప్రేమ, దేవుని ప్రేమ, శాశ్వతమైనది, మత్సరపడనిది, డంభము లేనిది ప్రేమ, దేవుని ప్రేమ, ప్రేమ, దేవుని ప్రేమ, ప్రేమ, దేవుని ప్రేమ.
శోధన కాలమున వేదన పాలైనా, శోధన కాలమున వేదన పాలైనా, కాదనక వెంటాడునది, కాదనక వెంటాడునది, కలుషములన్నీ కడుగునది, కన్నీటిని తుడుచునది, మన కన్నీటిని తుడుచునది. ప్రేమ దేవుని ప్రేమ, ప్రేమ దేవుని ప్రేమ, శాశ్వతమైనది, మత్సరపడనిది, డంబము లేనిది. ప్రేమ దేవుని ప్రేమ, ప్రేమ దేవుని ప్రేమ, ప్రేమ దేవుని ప్రేమ. నన్ను సేవింపగోరువాడు నన్ను అనుసరింపవలెను, అప్పుడు నేనున్న చోటుననే నా సేవకుడు కూడా ఉండునని ప్రభువు నుడుగుతున్నాడు. ఇది ఈనాటి సందేశం. ఇది మనం జీవించవలసిన జీవన విధానం, రక్షణ విధానం, మోక్షము చేరుకునే మార్గం. ప్రార్థించుదాం. ఓ ప్రభువా, పునీత లారెన్స్ ఉత్సవము నాడు నీ దివ్య ఆహారముతో పోషింపబడి ప్రాధేయపడి ప్రార్థించుతున్నాము. ఏమని? ఈ పునీతుని బాధ్యతాయుత సేవల గౌరవార్థము మేము సమర్పించిన ఈ బలి మా యందు నిత్య రక్షణ అనుగ్రహమును దయచేయునుగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ. సర్వశక్తి గల సర్వేశ్వరుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మేము ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నన్ను ఎన్నుకొన్న నా దేవునికి స్తోత్రం, నా ఆత్మ కడవరకు నా ప్రభువుకే అంకితం. నన్ను ఎన్నుకొన్న నా దేవునికి స్తోత్రం, నా ఆత్మ కడవరకు నా ప్రభువుకే అంకితం. వేదన శోధన పాపెడివాడు, నీతి మార్గాన మనలా నడిపెడివాడు. వేదన శోధన పాపెడివాడు, నీతి మార్గాన మనలా నడిపెడివాడు. దీన దయాళుడు లోక రక్షకుడు, దీన దయాళుడు లోక రక్షకుడు, శాంతి మార్గాన నడిపెడివాడు. నన్ను ఎన్నుకొన్న నా దేవునికి స్తోత్రం, నా ఆత్మ కడవరకు నా ప్రభువుకే అంకితం. నన్ను ఎన్నుకొన్న నా దేవునికి స్తోత్రం, నా ఆత్మ కడవరకు నా ప్రభువుకే అంకితం.